అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఐ యాక్టెడ్ బై నాన్న నితిన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నైట్ స్పెషల్ ప్రీమియర్స్ అయితే వేశారు కదా, సో అది చూసి వచ్చి ఇప్పుడు రికార్డ్ అయితే చేస్తున్నా. మీకు మార్నింగ్ 7:30కి అయితే రివ్యూ అప్లోడ్ అవుతుంది. అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ఆయ్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, డీసెంట్ అంతే. అంటే అది కూడా ఆ కామెడీ పోర్షన్ వల్ల రాజ్ కుమార్ కసిరెడ్డి అనే పర్సన్ కానీ అంకిత్ కానీ వీళ్ళిద్దరు సైడ్ నుంచి చాలా మంచి ఫన్ జనరేట్ అవుతుంది అనమాట. తర్వాత ఒక తాత ఉంటాడు ఎక్కించరా అని చెప్పి, సో ఆ క్యారెక్టర్ నుంచి సో బేసిక్గా కామెడీ అనేది సినిమాలో కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చాలాసార్లు చాలా రకాలుగా చూసిన కైండ్ ఆఫ్ లవ్ స్టోరీయే. సో దాంట్లో ఏమంత డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా కానీ ఎంగేజింగ్గా కానీ ఏమి ఉండవు. చాలా క్యాజువల్గా వెళ్తుంటాయి. అంటే ఎక్కడ కూడా ఒక హై సీన్ కానీ అలాంటివి కూడా ఏమి ఉండవు అనమాట. జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. బట్ మధ్య మధ్యలో ఆ ఫన్ పోర్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా కామెడీ యాంగిల్ కొంతవరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది సినిమాలో. అండ్ ఇంకా తర్వాత క్లైమాక్స్లో ఒక పాయింట్ ఉంటుంది, ఒక పేరెంట్ ఎమోషన్ ఉంటుంది అనమాట. అంటే ఆ పేరెంట్ చుట్టూ ఒక కథ ఉంటుంది, ఆ కథలో ఉండే ఎమోషన్ ఉంటుంది. సో అది బాగా అనిపిస్తుంది. సో ఆ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఓకే అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్గా నార్ని నితిన్ హీరో అయినప్పటికీ కూడా స్టిల్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ఎవరివి అంటే మాత్రం ఇంకా డెఫినెట్గా పక్కనున్న ఇద్దరు ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. అంటే రాజ్ కుమార్ కానీ అంకిత్ కానీ వీళ్ళిద్దరే డెఫినెట్గా ఎక్కువ పర్ఫామ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్స్కే ఎక్కువ స్కోప్ ఉంది, వాళ్ళ చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ ఫన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి డైలాగ్స్ ఎక్కువ ఫీల్ వస్తుంటుంది. సో ఇలాగ ఉంటుంది అనమాట. సో ఇంకా నిజానికి చెప్పాలంటే ఇంకా ముగ్గురు హీరోలను కూడా చెప్పొచ్చు. సో అదనమాట పరిస్థితి. సో వాళ్ళు ఉన్నంత వరకు కొంతవరకు బాగానే ఎంటర్టైన్ చేస్తారు. బట్ స్టోరీ అయితే మాత్రం చాలా రెగ్యులర్ టెంప్లెట్ లవ్ స్టోరీ. అండ్ వెళ్ళే విధానం ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్గా ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీ అనేది చెప్పలే. కామెడీ కొంతవరకు కాపాడుతుంది అని చెప్పొచ్చు. సో అది పాయింట్. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా మూవీ ఓకే, డీసెంట్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఇస్తుంది. అంటే ఆ కామెడీ ట్రాక్ వల్ల క్లైమాక్స్ పోర్షన్ మాత్రం మంచి వావ్ ఫీల్ వస్తుంది, మంచి హై ఫీల్ కూడా ఇస్తుంటుంది. అది అన్ఎక్స్పెక్టెడ్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది బాగుంటుంది. అంటే వింటేజ్ లుక్స్తో కూడుకున్న షార్ట్స్ కొన్ని ఉంటాయి, అది బాగా అనిపించింది. సో ఆ పోర్షన్స్ అయితే ఓకే. బట్ అదర్ దాన్ దట్ కొంతవరకు బోర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో, చాలా అన్నెసరీ థింగ్స్ ఉంటాయి. ఒక రికార్డింగ్ డ్యాన్స్ని ఊరికే పెట్టడం ఇట్లా అనమాట. ఇంకా తర్వాత ఎలా రాసుకున్నారంటే సినిమాని ఇంకా ఉండాలి కాబట్టి ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉండాలి, కాబట్టి ఒక లవ్ స్టోరీ ఉండాలి, కాబట్టి ఫ్రెండ్ జోను ఉండాలి, కాబట్టి కొన్ని ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటుంది అనమాట. అంటే ఎక్కడా కూడా కొత్తగా చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. బట్ కొద్దిగా ఎంటర్టైన్ అవుతాం కాబట్టి అది కూడా కసిరెడ్డి వల్ల. అంటే కసిరెడ్డి క్యారెక్టర్ యాక్చువల్గా అది అతని పేరా లేదంటే ఏమో నాకు తెలియదు. బుక్ మై షోలో రాజ్ కుమార్ కసిరెడ్డి అని ఉంది మరి. అంటే బెదుర్లంక 2012లో అతని క్యారెక్టర్ అదే అనుకుంటా. సో బాగా పేరు వచ్చింది. సో మేబీ దాని నుంచి అలా పెట్టుకున్నారో ఏమో మరి. మొత్తానికైతే రాజ్ కుమార్ కసిరెడ్డి. సో ఆయన అయితే మాత్రం డెఫినెట్గా చాలా బాగా చేశారు, చాలా బాగా నవ్వించారు. అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు టూ కూడా ఉంటాయి ఆయన సైడ్ నుంచి. అండ్ పక్కన అంకిత్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు, బాగా ఎంటర్టైన్ కూడా చేశారు. సో అది పరిస్థితి. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, డీసెంట్ అన్నట్టు అయితే ఉంటుంది అనమాట. అంటే అదనమాట పరిస్థితి. కొంచెం రెగ్యులర్గా రొటీన్గానే వెళ్తుంటుంది అబ్బా మూవీ అయితే మాత్రం, అది పరిస్థితి. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ కూడా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు. డెఫినెట్గా చెప్తున్నాను కదా, రాజ్ కుమార్ అండ్ అంకిత్ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నాన్న నితిన్ కానీ, అండ్ తర్వాత హీరోయిన్ కానీ, ఇంకా తర్వాత
ఇంకొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ అయితే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మటుకు వాళ్ళైతే బాగానే చేశారు. బట్ డెఫినెట్గా వీళ్ళిద్దరే యూనో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారనమాట వాళ్ళ పర్ఫార్మెన్సెస్తో, అది పాయింట్. సో ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు, వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. చాలా సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. లొకేషన్స్ సింపుల్గా, అంటే ఆ గోదావరి చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ అన్నట్టుగా చాలా సింపుల్గా అందంగా కనబడుతూ ఉంటాయి. సో అది పరిస్థితి. అండ్ అలాగే ఒక ఆయన ఉన్నారు, ఆయన అంటే బీస్ట్ సినిమా ఉంది కదా విజయ్ దళపతి గారిది, దాంట్లో ఎవడరా నువ్వు అని ఆయన మాట్లాడుతుంటారు కదా, ఆయన కూడా ఉన్నారు అక్కడక్కడ. ఆయనది బాగానే ఉంది ఇనీషియల్గా, బట్ తర్వాత ఆ కామెడీ కూడా ఏంటంటే కొంచెం అన్నెసెసరీ అనిపించింది. ఆ పని ఆవిడతో పెట్టిన వీడియో కాల్ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా అన్నెసరీగా అనిపిస్తుంటుంది. సో ఇట్లా కొన్ని అన్నెసరీ సీన్స్ ఎక్కువే ఉన్నాయి. సో బట్ ఆర్టిస్టులు అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చిన మేరకు వాళ్ళైతే బాగానే చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్టర్ విషయానికి వచ్చినట్టయితే, డైరెక్టర్ బేసిక్గా అంటే కొన్ని పాయింట్స్ బాగానే తీసుకున్నారు, ఆ కామెడీ పోర్షన్ కానీ తర్వాత క్లైమాక్స్ పోర్షన్ కానీ. బట్ డెఫినెట్గా ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని అంత ఎంగేజింగ్గా అంత కనెక్టింగ్గా అయితే మాత్రం ప్లాన్ చేయలేకపోయారు. సో అసలు ఏమాత్రం కనెక్ట్ కాదు, ఆ స్టోరీ చాలా క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అక్కడ కొంతవరకు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. బట్ కామెడీ అండ్ ఆ క్లైమాక్స్ పోర్షన్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. సో అది సిచ్యువేషన్. సో అండ్ ఇంకొకటి, ఇందులో ఒక మెసేజ్ ఉంటుంది క్యాస్ట్ రిలేటెడ్గా, అండ్ అది కూడా మనం చాలాసార్లు చూసిన కైండ్ ఆఫ్ మెసేజ్ లాంటి ఫీల్ వస్తుంటుంది. సో అది కూడా ఏమంత డిఫరెంట్గా అనిపించలేదు. సో అది ప్రాబ్లం. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే, సాంగ్స్ ఓకే, బీజిఎం అయితే ఓకే పర్లేదు అన్నట్టు అయితే ఉంటుంది. సో అది సిచ్యువేషన్. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, మేము ఫ్రెండ్స్ అండి, ఈ సినిమాలో ఫ్రెండ్సే హైలైట్ అండి, అది మ్యాటర్. సో కొంతవరకు నవ్వుకోవచ్చు, ఆ క్లైమాక్స్ పోర్షన్ బాగుంటుంది. బట్ డెఫినెట్గా చాలా వరకు అంత ఇంట్రెస్టింగ్గా లేని కొంచెం బోరింగ్గా ఉన్న సీన్స్తోనే సాగుతూ ఉంటుంది, రొటీన్గా రెగ్యులర్ టెంప్లెట్తోనే వెళ్తుంటుంది. ఏం జరుగుతుందో మనం గెస్ కూడా చేసేయచ్చు ప్రతిదీ కూడా నెక్స్ట్ మూమెంట్. సో అదనమాట పరిస్థితి. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 3.3/5. సో దాట్స్ దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.